నమస్తే, నేను ప్రియాంకర. ఇప్పుడు మహారాష్ట్రలో ఏదైతే ఆపరేషన్ టైగర్ జరుగుతుందో దీన్ని చూశాక ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో గుబులు పుట్టిందా? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఇది కూడా చీలిపోయే ఛాన్సెస్ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది శివసేనలో? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఈ మధ్యన దేశవ్యాప్తంగా రాజకీయాలు అనేక మార్పులు జరుగుతున్నాయి, అనేకమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ టైగర్ శివసేన ఇప్పుడు చూస్తుంటే నెక్స్ట్ ప్రాంతీయ పార్టీల యొక్క ఉనికి మీద ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పడింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను కనుక గమనిస్తే భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అధిపతులు ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఆలోచించకుండా ఉండరు ఏం జరుగుతుంది అనేది. కారణం ఏంటంటే శివసేన లాంటి పార్టీని రెండుగా చీల్చేశారు. ఇప్పుడు ఒక పార్టీని థాకరే పార్టీ కాకుండా ఇప్పుడు ఎంపీలందరూ ఇప్పుడు ఏక్నాథ్ షిండే వైపు వచ్చేసారు. శివసేన పోయింది. ఏక్నాథ్ షిండేకి ఇప్పుడు స్పీకర్ గుర్తించారు. ఏక్నాథ్ షిండే దగ్గర ఉండేటువంటి ఎంపీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు శివసేన థాకరే దగ్గర ఉన్న ఎంపీలు కూడా ఇటు వచ్చారు కాబట్టి ఇప్పుడు దీన్నే అసలైనటువంటి శివసేనగా గుర్తించారు. ఏక్నాథ్ షిండే దాన్ని స్పీకర్ అనుమతించారు. అంటే అక్కడ శివసేన పార్టీ థాకరేది అయిపోయింది, క్లోజ్. ఎన్సీపీది ఆల్మోస్ట్ చివరి రోజుల్లో ఉంది. అది కూడా ఎన్సీపీ ఎవరిది? శరద్ పవార్ది ఎన్సీపీ కూడా. సో ఇప్పుడు టీఎంసీ అయిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఆల్రెడీ చేతులు ఎత్తేసింది ఆవిడ. ఇవన్నీ చూసిన తర్వాత ప్రాంతీయ పార్టీలు రాబోయే రోజుల్లో భారతదేశంలో బతకగలవా, ఉండగలవా, మనుగడ సాగించగలవా అనేటువంటి ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా చూసేటువంటి వాళ్ళకి. ప్రత్యేకించి బీజేపీ యొక్క సిద్ధాంతం, బీజేపీ మూల సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతాలు ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం, చిన్న రాష్ట్రాలకు అనుకూలం. ఇది బీజేపీ చెప్పేటువంటి తమ సిద్ధాంతం. ప్రాంతీయ పార్టీలకి ఎందుకు వ్యతిరేకం అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే జాతీయవాదం అనేది బలహీనపడుతుంది ప్రాంతీయ పార్టీల కారణంగా, ఆ కారణం చేత వ్యతిరేకం అని చెప్పి. అంటే పాలసీనే బీజేపీది ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం అని చెప్పి అయినప్పుడు పాలసీని ప్రాంతీయ పార్టీలని బతకనిస్తారా? అదే జరుగుతుంది ఇప్పుడు అటంతా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తుంది ఏంది, సమాజ్వాదీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది వినిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కీలకమైనటువంటి పార్టీ. బీఎస్పీ అయిపోయింది, బీఎస్పీ పని అయిపోయింది, దుకాణం ఎప్పుడో కట్టేసినట్టున్నారు బీఎస్పీ అక్కడ. బహుజన్ సమాజ్వాదీ పార్టీ బలమైనటువంటి ప్రతిపక్షం అక్కడ. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీలోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు చీలిపోతున్నారు, ఎంపీలు చీలిపోతున్నారు అనేటువంటి న్యూస్ వస్తుంది. దాన్ని అఖిలేష్ యాదవ్ ఖండిస్తున్నాడు, ఆ పార్టీ అధినేత ఖండిస్తూ ఉన్నాడు. కానీ నిప్పులేందైతే పొగరాదుగా, ఏదో సమాజ్వాదీ పార్టీలో కూడా ఏదో జరుగుతుంది అనేటువంటిది వినిపిస్తుంది. ఎందుకు? ఉత్తరప్రదేశ్ అనేది చాలా కీలకం. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ మొత్తం 6 రాష్ట్రాలు 7 లక్షలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మణిపూర్, ఇవన్నీ కూడా, పంజాబ్, గుజరాత్, ఇవన్నీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో అన్నింటిలో కూడా ఉత్తరప్రదేశ్ అనేది ఇంపార్టెంట్. ఈ ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ సెంట్రల్లో కూడా బీజేపీ అధికారం వస్తుంది అనేది ఒక సెంటిమెంట్ ఉంది. ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అదే మళ్ళీ ఢిల్లీలో కూడా వస్తుందని, కంటిన్యూషన్లో అధికారంలోకి వస్తుంది అనేది ఒక సెంటిమెంట్ ఉంది చాలా కాలంగా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఇంపార్టెంట్. సో అక్కడ సమాజ్వాదీ పార్టీ కూడా లేకపోతే మళ్ళీ బీజేపీ అధికారంలోకి, మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బహుశా అందుకే సమాజ్వాదీ పార్టీ చీలిపోయింది అనేటువంటి ప్రచారం వస్తుందా, లేకపోతే నిజంగానే సమాజ్వాదీ పార్టీలో చీలికలు వచ్చినాయి అంటే వచ్చి ఉండొచ్చు కూడా చీలికలు. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు నడపడం అనేది చాలా కత్తి మీద సాము అయిపోయింది. పైగా ఇంకోటి ఏంటి, ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉంది. అది ఇండియా కూటమిని వీళ్ళంతా బలహీనపరిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఉభయ సభల్లో 3/200 మెజారిటీ ఉంటే ఈ మహిళా బిల్లు,
అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించింది లేదా లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బిల్లుని ఆమోదింపజేసుకోవచ్చు. ఆ కోణంలో ఇప్పుడు మొత్తం ఆపరేషన్ టైగర్ అనే పేరుతోటి మొత్తం చేస్తున్నారా అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. దానికి శశి థరూర్ అనుకుంటా, ఐ థింక్ ఆయన ఇవాళ ఒక చిన్న సెటరిక్ వేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చేశారు. ఏం వేశారంటే 50% అన్ని రాష్ట్రాలకు పెంచుతున్నారు కాబట్టి నష్టం ఏముంది అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక కంపెనీలో 3 లక్షల రూపాయల జీతం ఉండేటువంటి ఎంప్లాయీ ఉంటాడు, 30,000 రూపాయలు తీసుకునేటువంటి ఎంప్లాయీ ఉంటాడు. ఆ కంపెనీ యాజమాన్యం 50% శాలరీ పెంచుతున్నాను అని చెప్పి చెబితే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఉండే ఎంప్లాయీకి ఏమవుతుంది 50% పెంచితే? 6 లక్షలు. 3 + 1.5 లక్ష, 50%, 4.5 లక్ష అవుతుంది. ఈ 30,000 ఉన్నడికి ఏమవుతుంది? 45,000 అవుతుంది. మరి బెనిఫిట్ ఎవరికి కనిపిస్తుంది? ఎక్కువగా హై శాలరీ ఉన్నోడికే కనపడుతుంది కదా. సో అది ఆ ఈక్వేషన్ చెప్తూ 50% పెంచితే ఉత్తరప్రదేశ్లో కూడా పెంచుతారు. ఇప్పుడు 80 ఉన్నాయి, అది కాస్త 120 అవుతుంది. ఉదాహరణకి కేరళ ఉంది, 20 ఉన్నాయి, దాన్ని 50% పెంచితే 30 అవుతాయి. సో ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? దక్షిణ భారతదేశం భారీగా నష్టపోతుంది అని చెప్పి ఆయన ఒక ఉదాహరణ చెప్తూ ఇవాళ చేశారు. సో ఎలాగైనా సరే ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పెంపు చెయ్యాలి, ఆ బిల్లును ఆమోదింపజేయాలి అనేటువంటి ప్లాన్ తోటి ప్రాంతీయ పార్టీలని లేదంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలని చీల్చి చెండాడటానికి బీజేపీ అధిష్టానమే ఒక ప్లాన్ చేసి స్కెచ్ వేసి ఈ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అంశాల వారీగా మద్దతు ఇస్తానని చెప్పి స్టాలిన్ చెప్పారు, డిఎంకే పార్టీ. అవునా? అన్న డిఎంకే ఎలాగూ బీజేపీ వైపే ఉంది. సో ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో 3/200 అటు లోక్సభలో అటు రాజ్యసభలో ఎంపీలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు రాగానే ఇమీడియట్గా బిల్లు పెట్టేస్తారు. బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపజేస్తారు. ఆమోదింపజేసి భారతదేశానికి శాశ్వతంగా ఉత్తర భారతదేశానికి సంబంధించిన నాయకులే పెత్తనం అనేది ఉంటుంది. ఇది ఆలోచించండి అని చెప్పి శశి థరూర్ ఎవరో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడరే జయరాం రమేష్ గారు అనుకుంటా, జయరాం రమేష్ గారు వాళ్ళు ఈ లెక్క చెప్పారు. సరే, ఏ లెక్క చెప్పినా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అసలు మనుగడ సాగిస్తే లేదా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఇవాళ లోక్సభలో రాజ్యసభలో పరిస్థితి ఏంది? లోక్సభలో అసలు ఎవరు లేరు. రాజ్యసభలో ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు ఉన్నారో లేదో అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి ఎంపీలు ఉన్నారు, వాళ్ళేమో బీజేపీతో ఉన్నారు. అంతే కదా. అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ బీజేపీతో ఉన్నారు. లేకపోతే అంటే వాళ్ళని విలీనం చేసుకునేవాళ్ళు. ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకునేవాళ్ళే. గతంలో తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారు కదా రాజ్యసభలో లోక్సభలో, అలానే చేసుకునేవాళ్ళే. బీజేపీతో ఉన్నారు కాబట్టి వదిలేశారు ఏదైతే అన్నీ. అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది, ప్రాంతీయ పార్టీ, బలమైన పార్టీ, బీజేపీతో ఉంది ఇప్పుడు. అవునా? సో కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలతోటి ఒక గేమ్ ఆడుతూ స్కెచ్ వేస్తూ రాబోయేటువంటి రోజుల్లో బిల్లు పాస్ చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ప్రాంతీయ పార్టీని వీలున్నంత వరకు బలహీనపరచడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో టోటల్ భారత రాజకీయ చిత్రాన్నే మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనే దానికి ఉదాహరణ మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.